భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన జమ్మికుంట తహసీల్దార్ గారికి ఇసుక మీద అంటే ఇసుక రీచ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని, ఎందుకంటే సామాన్యులకు ఇసుక అందకుండా అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఇప్పుడు జీపీ అభివృద్ధి పనుల భాగంగా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈజీఎస్ నిధులకు కానీ సంబంధించిన ఇసుక లేక ఎక్కడ కూడా అభివృద్ధి కనపడట్లేదు. కాబట్టి సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండాలంటే మన జంగంపల్లి కోరకాల నుంచి రావడానికి చాలా అంటే సామాన్యులపై భారం పడుతుంది కనుక మన మన ప్రాంతంలో అటువంటి విలాసాగర్ కానీ తనుగుల కానీ మావిలాల కానీ నగరం కానీ ఈ వివిధ మనకు మానేరు మనం పక్కనే ఉన్నా కూడా మనకి ఇలా ఒక్కొక్కటి కొనాలంటే 7,000-8,000 రూపాయలు పడుతుంది. అది కూడా అంతో కొంత తెలిసిన వాళ్ళకైతేనే ఆ ఇసుక పోస్తున్నారు. మామూలు సామాన్యుల కోసం తిరగాలంటే 10,000 పెట్టిన ఇసుక అందుబాటులో లేదు కనుక వాళ్ళకు కనీసం లాట్రిన్ బాత్రూమ్ కట్టుకోవాలంటే కూడా దొరకట్లేదు కనుక మేము ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఎక్కడో ఇచ్చి మా మీద 1,500-1,000 వచ్చే ఇసుకను 3,000-4,000 రూపాయలు అది కూడా బుక్ కావట్లేదు కనుక మా జమ్మికుంట మండలానికి ఇసుక క్వారీ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఇది ఒక 2-3 రోజులలో కనుక ప్రభుత్వం అమలు చేయకపోతే భారీ ఎత్తున ధర్నా చేసి సామాన్యులకు ఇసుక అందుబాటులో వచ్చేంత వరకు కూడా మేము రోడ్లపై బైఠాయించి ఉద్యమాలు చేస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.